హరి ఓం. పూర్వం గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ గజాసురుడు పరమేశ్వరుడిని వరం కోరాడు. ఏమిటయ్యా అంటే, ఎప్పుడూ నాతోటే నువ్వు ఉండాలి అని చెప్పి ఆ గజాసురుడి యొక్క గర్భంలో ఉండమని కోరాడు. అయితే చాలా కాలం శివుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక పార్వతీదేవి చింతిస్తూ ఆ మహావిష్ణువు ఇత్యాది దేవతలకి తెలియజేయగా, మహావిష్ణువు శివుడు జాడ కనుక్కోవడానికి అని చెప్పేసి ఒక గంగిరెద్దుల్ని ఆడిచ్చేటువంటి వాడి అవతారాన్ని, అటువంటి రూపాన్ని సంతరించుకొని ఆ రూపంతో గజాసురుడు ఉండేటువంటి నగరానికి నందీశ్వరుని గంగిరెద్దులాగా అలంకరించి తీసుకుని వెళ్ళి ఆ గజాసురుడి ముందు చిత్ర విచిత్రముగా ఆ గజాసురుడికి ఎంతో ప్రీతి కలిగేటట్టుగా నందీశ్వరుణ్ణి గంగిరెద్దులు ఆడించినట్టుగా ఆడించగా ఆ గజాసురుడు చాలా సంతోషాన్ని పొంది, అయ్యా నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అంటే నీ గర్భంలో ఉన్నటువంటి శివుడే నాకు కావాలి అని చెప్పి కోరాడు. ఈయన సాక్షాత్తు మహావిష్ణువు అని తెలుసుకుని చేసేది లేక, సరే నా గర్భాన్ని చీల్చి ఆ శివుణ్ణి తీసుకోమని చెప్తే, అప్పుడు ఆ నందీశ్వరుడు ఆ గజాసురుడి గర్భంలో ఉన్నటువంటి శివుణ్ణి తన కొమ్ములతోటి ఆ గజాసురుడి యొక్క గర్భాన్ని చీల్చి బయటికి వచ్చేట్టుగా, పరమేశ్వరుడు ఆ గర్భం నుంచి బయటకు వచ్చేట్టుగా గర్భఛేదన చేశాడు. అక్కడి నుంచి ఆ మహావిష్ణువు శివుడు అందరూ కూడా కైలాస పర్వతానికి మరలా తరలి వెళ్తూ ఉండగా, చాలా కాలం తర్వాత పరమేశ్వరుడు తన కైలాస పర్వతానికి వస్తున్నాడని తెలుసుకుని ఆ యొక్క పార్వతీదేవి చక్కగా అలంకరించుకుని నలుగు పెట్టుకుని స్నానం చేసి అలంకరించుకుని భర్తకి స్వాగతం పలకాలనుకున్నదై, ఆవిడ నలుగు పెట్టుకున్న తర్వాత మిగిలినటువంటి పిండిని ఒక చిన్న బొమ్మగా చేసి దానికి ప్రాణం పోసి కాపలా ఉంచింది ద్వారం దగ్గర. అయితే ఆ పరమేశ్వరుడు కైలాస ద్వారంలోనికి, కైలాస పర్వతంలోకి ప్రవేశిస్తుండగా ద్వారం ఎంత ఉన్నటువంటి ఆ గణపతి, ఆ బాలుడు, పిండితో చేసినటువంటి బాలుడు అడ్డగించాడు. అది ఎంత చెప్పినా కూడా వినకుండా అలాగే అమ్మవారి ఆజ్ఞగా ఆ బాలుడు పరమేశ్వరుని లోనికి వెళ్ళనీయకపోవడంతో ఈశ్వరుడు కోపంతో ఆ బాలుడి యొక్క శిరస్సుని నులిమేశాడు. ఆ శిరస్సుని ఖండించాడు త్రిశూలంతో. పార్వతీదేవి వచ్చి జరిగిందంతా చూసి చాలా విచారించి చాలా బాధపడింది. తర్వాత పరమేశ్వరుడు ఈ బాలునికి ఆ గజాసురుడు యొక్క శిరస్సుని అతికించాడు. ఎందుకంటే ఆ గజాసురుడు కోరాడు, నా యొక్క శిరస్సు త్రైలోక్య పూజ్యం అవ్వాలి అని చెప్పి కోరాడు. కాబట్టి ఆ విధంగా ఆ బాలుడికి ఈ యొక్క శిరస్సుని అతికించడం చేత ఆ బాలుడు గజాసుర శిరస్సుతోటి, అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి బాలుడిగా ఉండగా, అతనికి గణపతి అనేటువంటి నామకరణం కూడా జరిగింది. గణాలన్నిటికీ అధిపతిని చేశాడు. తర్వాత విఘ్నాధిపత్యాన్ని కూడా పరమేశ్వరుడు ఆ యొక్క గణపతికి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అది విఘ్నాధిపత్యం వచ్చిందనేటువంటిది కూడా చిన్న వృత్తాంతం. అయితే పూర్వం ఈ విఘ్నాధిపత్యాన్ని గురించి కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరు కూడా పోటీ పడ్డట్టుగా మనకి చెప్తూ ఉంటారు. వీరిరువురిలో మీరు ఎవరైతే భూమండలాన్నంతా కూడా ప్రదక్షిణం చేసి ఇక్కడికి మొదట వస్తారో వారికి ఈ విఘ్నాధిపత్యం ఇవ్వడం జరుగుతుందనగా, వారిరువురు కూడా వారి యొక్క వాహనాల మీద సిద్ధమయ్యారు. అయితే విఘ్నేశ్వరుడు ఆ పరమేశ్వరుడి పాదాల మీద పడి, నా యొక్క వాహనం చాలా చిన్నది, నా శరీరం చాలా పెద్దది, అటువంటి విషయం తెలిసి కూడా మీరు ఇటువంటి పరీక్ష పెట్టడం నాకు చాలా బాధగా ఉంది నాన్నగారు అని చెప్పేసి అనగా, అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేసేట్టుగా అనుగ్రహించాడు. అక్కడ ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేయగా, ఈ కుమారస్వామికి ఎక్కడ ఏ తీర్థంలో స్నానం చేసినా కూడా ఈ విఘ్నేశ్వరుడు ఆయన కంటే ముందే ఆ తీర్థంలో స్నానం చేసి భూమండలాన్నంతా ప్రదక్షిణం చేస్తూ అతనికంటే ముందున్నట్టుగా కనిపిస్తున్నాడు.
ఆ తర్వాత కుమారస్వామి వచ్చి చూడగా అతనికంటే ముందే ప్రదక్షిణ చేసి విఘ్నేశ్వరుడు వచ్చినట్టుగా, అనగా గణపతి ముందే పరమేశ్వరుని చేరుకున్నట్టుగా కనిపించింది. అప్పుడు కుమారస్వామి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాల మీద పడి అన్నగారికే ఆ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇవ్వవలసిందిగా మనవి చేశాడు. అయితే ఆ పరమేశ్వరుడు ఆ రోజున విఘ్నాధిపత్యాన్ని ఆ గణపతికి ఇవ్వగా ఆ భాద్రపద శుద్ధ చవితి నాడే అతనికి విఘ్నాధిపత్యం వచ్చింది మహాగణపతికి. అయితే ఆయన విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ విఘ్నేశ్వరుడు లోకముల్లో వెళ్ళి భక్తుల చేత విఘ్నములు నివారింపబడడం చేత, ఆ భక్తుల యొక్క విఘ్నములన్నీ నివారింపబడడం చేత, ఆ భక్తులు ఇచ్చేటువంటి అనేక ప్రసాదములు, భక్ష్యములు, భోజ్యములు, కుడుములు ఇవన్నీ కూడా స్వీకరించి పెద్దదైన ఉదరం, లంబోదరం అంటే లంబం అంటే పెద్దది, ఆ విధంగా లంబోదరుడై కైలాసానికి విచ్చేసి అక్కడ శివుడికి, పార్వతీ పరమేశ్వరులకి సాష్టాంగ నమస్కారం చేయగా కాళ్ళు భూమి కానితే శిరస్సు భూమి కానక, శిరస్సు భూమి కానితే కాళ్ళు భూమి కానక, ఇలాగా ఆయన ప్రయాసపడ్డం చూసి చంద్రుడు పక్కున నవ్వాట. అప్పుడు ఆ చంద్రుడి దృష్టి పడగానే విఘ్నేశ్వరుడు యొక్క పెద్ద ఉదరం చీలిపోయింది. నరుడి దృష్టికి నల్లరాయి అయినా కూడా పగిలిపోతుంది అంటారు కదా, ఆ విధంగా చంద్రుడి దృష్టితోటి ఆ విఘ్నేశ్వరుడు యొక్క పొట్టంతా కూడా పగిలిపోయింది. ఆ గర్భంలో ఉన్న ఉండ్రాళ్ళు, భక్ష్యములు, కుడుములు అన్నీ కూడా బయటకు వచ్చేసి దాంతో పార్వతీదేవి కోపించి, నీ యొక్క ఇంత దురదృష్టి దుర్మార్గుడ ఇటువంటి నా పుత్రుడి యొక్క నీ దృష్టితోటి నా పుత్రుడి యొక్క గర్భం అంతా కూడా ఈ విధంగా చీలిపోయింది కనుక నిన్ను ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను ఎవరైతే దర్శనం చేస్తారో వాళ్ళకి నీలాపనిందలు కలిగి అనేక కష్టముల పాలవుతారు అని చెప్పి శపించి, అంతటా ఆ చంద్రుడు తర్వాత దేవతలందరూ బాధపడ్డారు. అసలు ఆ చంద్రుడి యొక్క మొహమే చూడకూడదు అన్నట్టుగా శపించడం చేత మరలా దేవతలందరూ ప్రార్థించి, ఆ చంద్రుడు మనఃకారకుడు, అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మరి చంద్రుడు ఉండాలి, ఓషధులు సఫలీకృతం అవ్వాలంటే, ఓషధులన్నీ కూడా ఫలించాలి అంటే చంద్రుడి యొక్క కాంతి ఉండాలి కాబట్టి అనుగ్రహించమని కోరగా, పోని భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ యొక్క వృత్తాంతాన్ని, విఘ్నాధిపత్య వృత్తాంతాన్ని మరియు శమంతకోపాఖ్యానం అనేటువంటి వృత్తాంతాన్ని ఎవరైతే చదువుకుంటారో వారికి ఈ అపనిందలు రాకుండా ఉంటాయి అని మరలా శాపాన్ని కొంత సవరించింది అమ్మవారు. అయితే దీన్ని ఈ విధంగా మనం శమంతకోపాఖ్యానం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. శమంతకోపాఖ్యానం అంటే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఈ యొక్క గణపతిని ఏ విధంగా ఆరాధించాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎలాగ అపనిందల పాలయ్యాడు అనేటువంటిది కూడా మనం ఈ శమంతకోపాఖ్యానంలో మనకి తెలుస్తుంది. పూర్వం సత్రాజిత్తు అనేటువంటి మహారాజు దగ్గర శమంతకమణి అనేటువంటి మణి ఉండేది. ఆ మణిని రోజుకి 18 పుట్ల బంగారాన్ని అది పెడుతూ ఉండేదిట. అటువంటి శమంతకమణిని ధరించి తిరుగుతూ ఉండేవాడు ఆ సత్రాజిత్తు. ఒకానొక సమయంలో కృష్ణ పరమాత్మ ఆ మణిని తనకి వసంగమని చెప్పి ప్రార్థించగా సత్రాజిత్తు తిరస్కరించాడు. తరువాత ఆ సత్రాజిత్తుడి యొక్క తమ్ముడు వృషసేనుడు ఆ మణిని ధరించి అడవికి వేటాడడానికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతన్ని వేటాడి ఆ మణిని నోటకరుచుకుని వెళ్ళిపోయింది. ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించి ఆ మణిని తీసుకుని తన కుమార్తె అయినటువంటి జాంబవతి యొక్క ఉయ్యాలకి అలంకరించాడు. ఈ విషయమంతా తెలియనటువంటి సత్రాజిత్తు పూర్వం ఈ కృష్ణుడు అడిగాడు, ఈ మణిని ఇతనే దొంగిలించుంటాడు అనుకుని ఆ కృష్ణ పరమాత్మ యందు అపనింద వేశాడు. ఈ కృష్ణుడే నా మణిని దొంగిలించాడు
అని చెప్పేసి లోకల్లో అంతా ప్రచారం చేసి అపనింద వేశాడు. అయితే ఆ కృష్ణ పరమాత్మ అపనింద పోగొట్టుకోవడానికి ఆయన అడవికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి సింహం జాడల ద్వారా జాంబవంతుడి గుహకి వెళ్ళి జాంబవంతుడితోటి కొన్ని రోజుల పాటు మల్ల యుద్ధం చేశాడు. ఎందుకు అంటే రామావతారంలో ఒకానొక సమయంలో ఆ జాంబవంతుడు అడిగాట, నాకు నీతో మల్ల యుద్ధం చేయాలని ఉంది స్వామి అంటే, మనం ఇద్దరం ఇప్పుడు అత్యంత స్నేహితులుగా ఉన్నాం కాబట్టి ఈ సమయంలో వద్దు, నీ యొక్క కోరికను నేను తర్వాతి కాలంలో నెరవేరుస్తాను అని చెప్పడం చేత ఆ జాంబవంతుడి యొక్క కోరిక ప్రకారం ఈ యొక్క కృష్ణావతారంలో జాంబవంతుడిని కొన్ని రోజుల పాటు ఆ మల్ల యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుడి యొక్క శరీరం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అప్పుడు ఆయన తెలుసుకున్నాడు, ఈయన సాక్షాత్తు నా శ్రీరామచంద్రుడై ఉంటాడు, లేకపోతే నన్ను మల్ల యుద్ధంలో ఓడించగలిగే వారు ఎవరు ఉండరు అని చెప్పేసి వెంటనే ఆయన పాదాక్రాంతుడై ఆ తరువాత నన్ను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆయన అనుగ్రహించి ఆ యొక్క శమంతకమణి గురించి జరిగిన వృత్తాంతం చెప్పి ఆ మణిని తీసుకుని వెళ్ళి సత్రాజిత్తుకు అప్పచెప్పాడు. అనవసరంగా తను నింద వేసినందుకు పశ్చాత్తాపడినటువంటి సత్రాజిత్తు తన కుమార్తె అయినటువంటి సత్యభామని ఇచ్చి వివాహం జరిపించడమే కాకుండా ఆ కృష్ణ పరమాత్మకి ఈ యొక్క మణిని కూడా ఇచ్చాడు. ఇటువంటి అపనింద ఎందుకు వచ్చింది ఆయనకి అంటే, ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు క్షీరఘటనలో అనగా పాలకుండలో చంద్రుడిని చూశాట కృష్ణ పరమాత్మ. అందువల్ల ఇటువంటి అపనింద పాలయ్యాడు కృష్ణ పరమాత్మ. అంత వాడికి కూడా ఈ అపనింద తప్పలేదు అంటే మనం దాన్ని బట్టి తెలుసుకోవాలి. ఆ విధంగా ఎవరైతే మనం ఈ విఘ్నాధిపత్యాన్ని, విఘ్నేశ్వరుడు యొక్క మహిమల్ని, శమంతకోపాఖ్యానాన్ని చదువుకోవడము, మరియు అంతేకాకుండా ఈ వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో ఆ విఘ్నేశ్వరుని ఆరాధించడం చేస్తారో వారికి ఇటువంటి అపనిందలేవి ఉండకుండా ఉండడమే కాకుండా సిద్ధి, బుద్ధి అనగా సిద్ధి అంటే ఏమిటంటే సర్వకార్య సిద్ధి, బుద్ధి అంటే అందరికీ తెలిసిందే, మనకి మంచి బుద్ధిని, విద్యకి కావలసిన వారికి విద్యకి సంబంధించిన బుద్ధి, వ్యాపారం కావలసిన వారికి వ్యాపారానికి సంబంధించిన బుద్ధి, అలాగ ఎవరికి ఏ తెలివితేటలు కావాలో అవన్నీ అనుగ్రహిస్తాడు ఆ యొక్క విఘ్నేశ్వరుడు. అందువల్ల ఈ యొక్క విఘ్నేశ్వరుడి మాహాత్మ్యం అత్యంత ప్రభావవంతమైనది, చెప్పనలవిగానిది. దీన్ని దేవతలు అమృత మథనం అనగా ఆదిశేషుణ్ణి ఉపయోగించి ఆ మేరు పర్వతానికి కట్టి క్షీరసాగర మథనం చేసినప్పుడు దేవతలు, తరువాత భగీరథుడు భూమికి గంగని తీసుకొచ్చే ముందు, తరువాత శత్రువుల్ని జయించడానికి ముందు ధర్మరాజు, ఇలాగా అనేకమైనటువంటి మహాత్ములు, మహనీయులందరూ కూడా ఈ విఘ్నేశ్వరుని ఆరాధించి విఘ్నాలన్నీ కూడా పోగొట్టుకున్నారు. అటువంటి అత్యంత మహిమాన్వితమైన వాడు గణపతి. కలౌ చండీ వినాయక. అందులో కలియుగంలో గణపతి ఆరాధన, గణపతి ఉపాసన కూడా చాలా గొప్పదైనటువంటిది. ఓం గం అనేటువంటి బీజంలోనే గణపతి నివసిస్తూ ఉంటాడు. ఓం గం అనేటువంటి దాన్ని మనం స్మరించుతూ ఉన్నా కూడా గమ్ అనే బీజమే ఆ గణపతికి నిలయం అన్నమాట. అందువల్ల ఈ బీజ మంత్రం అంటారు. అటువంటి మూలమంత్రాన్ని జపం చేసినా కూడా మనకి ఆ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అందరూ భక్తాదులందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుని ఆ విధంగా ఆరాధించి పూజించి సమస్త శుభాలని, సమస్త శ్రేయస్సుని పొందాలని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.